హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎపిసోడ్ రివ్యూ కన్నా నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను, స్పెషల్ వీడియో. అంటే కార్తీక్ దీపం శుభం కార్డు పడబోతుంది అంటే సంకేతాలు అయితే వస్తా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేసు శుభం కార్డు పడకపోయినా కానీ ఇదే విధంగా కానీ వారసరాలు తెలియదు, ఇంకొక 9 నెలల తర్వాత బయట పెడతాం, 10 నెలల తర్వాత బయట పెడతాం, లేకపోతే సంవత్సరం తర్వాత బయట పెడతాం అనేసి అనుకున్నారంటే మాత్రం జనాల్లో అయితే నెగిటివిటీ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ నెగిటివిటీకి తగ్గట్టు ఛానల్ వాళ్ళు కూడా ఫోకస్ చేసే ఛాన్సెస్ అయితే వెరీగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైం స్లాట్ చేంజ్ అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. మీరు అనుకోవచ్చు నెంబర్ 1లో వస్తుంది కదా, నెంబర్ 1 టీఆర్పీ వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్లో ఎందుకు వేస్తారు అనేసి మీరు అనుకోవచ్చు. బ్రహ్మముడి కూడా నెంబర్ 1 పొజిషన్లోనే వచ్చింది 7:30 PM. ఇప్పుడు వరకు కార్తీక్ దీపం అయితే కొట్టలేకపోయింది, కానీ అంటే కార్తీక్ దీపాన్ని ఇల్లు పిల్లలు 7:30 PM కొట్టలేకపోయింది, కానీ కార్తీక్ దీపం కూడా ఆఫ్టర్నూన్ పడే ఛాన్స్ అయితే ఉంది. అంటే కార్తీక్ దీపం ఒక ట్రెండ్ సెట్టర్ అయితే చేసింది. ఆ ట్రెండ్ సెట్టర్ నుంచి డైరెక్టర్ గారు అయితే ఆఫ్టర్నూన్ పడిపోయే ఛాన్స్ కూడా వెరీ 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 హైగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మా టీవీలో చాలా సీరియల్స్ అయితే రాబోతున్నాయని తెలుస్తుంది. మనకే ఒక కాస్టింగ్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు యాక్టర్స్ కావాలనేసి మన స్టార్ మా వాళ్ళే అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అది లింక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అడగండి, మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. అది ఎలా అప్లై చేయాలి ఏమనేసి క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడ నేను నిన్న శుభం కార్డ్ అనేసి ఒక ఎపిసోడ్ అయితే చేశాను. దాంట్లో నాకు కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే నాకు సపోర్ట్గా కొంతమంది అయితే వచ్చారు, కొంతమంది సపోర్ట్ కాకుండా ఆపోజిట్లో అయితే కొంతమంది మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నీకు ఏంటి బాధ, చాలా చెత్తగా నువ్వైతే నోటికి వచ్చినట్టు రివ్యూ చెప్తున్నావు, నీకు నచ్చిన విధంగా ఎపిసోడ్స్ రాలేదు అంటే ఇక్కడ నేను ఒక అభిప్రాయం చెప్తాను అనేసి అన్నారు. ఓకే, కార్తీక్ దీపం సీరియల్ కాదు, యా సీరియల్ అన్నా సరే మనకు నచ్చిన ఎపిసోడ్స్ అయితే రావు. కొన్ని ఎపిసోడ్స్ డౌన్ అయితే, కొన్ని ఎపిసోడ్స్ హై అవుతాయి. కానీ ఇక్కడ జోష్నా చేసిన తప్పులకి ఒక్క తప్పు కన్నా సమాధానం చెప్పరా? జోష్న దెబ్బలు తినడం అలవాటు అయిపోయింది. సుమిత్ర గారు కొడతా ఉంటే జోష్న దెబ్బలు తినడం అలవాటు అయిపోయింది. జోష్న దుమ్ము మీద పడింది అనేసి దులుపుకుంటూ పోతా ఉంది. కానీ మన కార్తీక్ బాబు పారిజాతం గారితో కలిసి ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్గా అసలు ఒక అమ్మాయిని, ఒక చిన్న పాపని అంత మ్యానిపులేట్ చేస్తే కార్తీక్ బాబుకి చెప్పింది కాబట్టి సరిపోయా. ఇంకేస్ శౌర్య కార్తీక్ బాబుకి చెప్పింది అంటే మా నాన్న నా కోసం ఏమైనా చేస్తాడు, నాన్న పైన ప్రేమ మనం చూపించాలి కాబట్టి ఆ పారిజాతం గారు ఏమైతే చెప్పారో అది చెప్పారు. ఓకే, కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్రోవర్ట్, అంటే నాకు అన్యాయం జరుగుతుందేమో, నాకు బాధ అవుతుంది, నేనేం చేయాలి అనేసి ఆలోచించి మదన పడిపోయి వాళ్ళు మార్కులు తక్కువ తెచ్చుకోవడం చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. వస్తువులు పగలగొట్టడం, అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే అలాంటి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే ఏం చేస్తాడు చెప్పండి కార్తీక్ బాబు. ఇప్పుడు చెప్పింది కాబట్టి పనిష్మెంట్ అనేది ఎలా ఉండాలంటే, నేను కానీ పనిష్మెంట్ ఇచ్చింటే ఇంట్లో నుంచి బయటకు పంపించేసాను, ఖచ్చితంగా బయటకు పంపించేసాను. లేకపోతే ఆ బెత్తం దెబ్బలు ఏదో ఉన్నాయి కదా, బెత్తం తెచ్చి 4 పడితే మళ్ళీ నోరు తెరవాలంటే భయపడేది. పారిజాతం గారు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఆడ ఇల్లు తొడవాలి, వంట చేయాలి అన్నప్పుడు మీ మనవరాలు అయ్యో గ్రాని నాకు పనుంది నేను పోతాను, నీ మనవరాల కోసం నువ్వు ఎంత చేసినా ఇంకా రక్తం కాదు కదా, నీ అవయవాళ్ళని కోసిచ్చినా కానీ మీ మనవరాలు మాత్రం నా గ్రాని అనేసి అస్సలు అనుకోదు. అంత స్వార్థపరరాలు. సీరియల్లోకి అందరికన్నా స్వార్థపరరాలు అంటే మన జోష్న అనేసి మరొకసారి అయితే చెప్తాను. జోష్న కన్నా స్వార్థపడ్డోడు అంటే కార్తీక్ బాబు. మీరు తప్పుగా అనుకున్న పర్లేదు, జోష్న కన్నా స్వార్థపడ్డోడు అంటే కార్తీక్ బాబు. వాళ్ళ అమ్మ ఇప్పుడు మనం ఏదైనా సక్సెస్ సాధించామనుకో, ఇన్ కేస్ నాకు 1000 వ్యూస్ వచ్చినా లేకపోతే 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఫస్ట్ మా భార్యకి చెప్తాను, మళ్ళీ మా అమ్మకి చెప్తాను. ఈ విధంగా వచ్చింది, సక్సెస్ రేట్ వచ్చింది, సక్సెస్ అవుతా ఉన్నాను, 60,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, లేకపోతే 100 సబ్స్క్రైబర్లు వచ్చారు అనేసి నేను ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటాను. అలాంటిది వాళ్ళ అమ్మ ఆల్రెడీ పెళ్ళైండే ఒక అమ్మాయికి తాళి కట్టే ఒక్క మాట కూడా, రే కార్తీక్ ఎందుకురా తాళి కట్టావు అనేసి ఎంతమంది నిందించిన, సీరియల్లో ఉండే వాళ్ళంతా దూరం పెట్టినా కానీ నా కొడుకు చేసింది రైట్, నా కొడుకు గ్రేట్, నా కొడుకు ఏం చేసిన రైట్ అనేసి ఒక తల్లి ఆలోచన చేస్తే ఆ తల్లికి కూడా అన్యాయం చేయాలని చూస్తా అంటే కార్తీక్ ఎంత స్వార్థపడ్డు మీరే చెప్పండి. నా బాధ చెప్పట్లేదు, మీ అసలు వచ్చిండే ఆ కాంచనా గారు చెప్తా ఉంటారు కదా, అసలు ఏం అవసరం ఉందిరా మీకు, ఆ ఇంటికి పోవాల్సిన పనే ఉంది, ఆ ఇంట్లో పోయి పని చేయాల్సిన పనే ఉంది, మీరు ఇంట్లో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కనీసం దీపాన్ని ఎక్కడ ఉండొచ్చు కదా. ఆ ఇంట్లో పారిజాతం గారు జోష్న ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు మంట పెడదాం అనేసి ఎంతలా ఆలోచిస్తూ ఉంటారు అనేసి కాంచనా గారు అంతలా రిక్వెస్ట్ చేసుకున్నా, ఒక కన్న తల్లి అంతలా రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఇప్పుడు చెప్పు
9 నెలల తర్వాత చెప్తాము, సంక్రాంతికి చెప్తాము, దీపావళికి చెప్తాము అనేసి దీపావళి సంక్రాంతికి పోతూనే ఉన్నాయి. కానీ కాంచీనగర్కి అయితే ఆ నిజం తెలియదు. కాంచీనగర్కి ఆ నిజం తెలిస్తే కనీసం కాంచీనగర్కి ఎన్ని కష్టాలు ఉన్నాయంటే కార్తీక్ బాబుకి దీపా కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అక్కడ కాంచీనగర్కి అంత సర్లేవు, కాళ్ళు అయితే సర్లేవు ఒక విషయం. ఇంకోటి ఏమంటే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయి జీవితంలో భర్త రెండో పెళ్లి చేసుకోవడం అంటే దానికి మించిన నరకం ఇంకోటి లేదు. ఇంకోటి నా అన్నకు నేను మాట ఇచ్చాను. నా అన్నకు నేను మాటిస్తే ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. నాకు బిడ్డ నా మాట నిలబెట్టలేకపోయాడు అనేసి ఒక బాధ. అంటే జోష్నాను పెళ్లి చేసుకోవాలనేసి మాట అయితే ఇచ్చింది కదా, ఆ మాటకు బాధ. ఎన్ని బాధలు భరిస్తూ ఉంది. అలాంటిది కోడలు చెప్పిన మాట వినలేదు, కొడుకు చెప్పిన మాట వినలేదు. నేను కొడుకు కోసం నేను ఇంత చేశాను అనేసి ఆ కన్న తల్లి ఎంత బాధపడతా ఉంటుంది అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకే చెప్తాను, ఇన్ కేస్ మీ ఇంట్లో మీ కూతురు, మీ చిన్న పాప ఉండొచ్చు, లేకపోతే పెద్ద పాప ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళు మీ మాట ఒక్కసారి కాకపోయినా ఒకసారి ఇంటేనే మనకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మన మాట వినట్లేదు, వాళ్ళు ఎందుకు మనం చూడాలి అనేసి మీరు అనిపిస్తుంది అనిపిదా? అదేవిధంగా కార్తీక్ బాబు వాళ్ళ అమ్మకనే చెప్పచ్చు కదా, అమ్మ నువ్వు ఇచ్చిండే మాట నిలబెట్టుకున్నావు, నీకు జీవితంలో ఏం సుఖం లేదు, కానీ నువ్వు ఇచ్చిండే మాట నిలబెట్టుకున్నావు అమ్మ అనేసి ఒక్క మాట చెప్తే ఏమవుతుంది కార్తీక్ బాబు? ఒకే ఒక మాట చెప్పండి, మీ అమ్మ ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ బాధలంతా మర్చిపోతుంది. మీ అమ్మ నేను ఒక మాట కూడా అనింది, ఏం దీపా నేను అవిటిదాన్ని అనేసి నాకు పనులు చేయబడుతుంది అనేసి నువ్వు మీ అమ్మగారి ఇంటికి పోతా ఉండవు, అంటే ఆ ఇంటికి వెళ్ళిపోతా ఉండవు అనేసి ఆ మాట నోట్లోంచి వచ్చిందంటే ఎంత బాధ ఉంటే వస్తుంది చెప్పండి, ఎంత బాధ ఉంటే వస్తుంది చెప్పండి. నాకు కడుపు కాలదా? అందుకోసం అనేసి వారసురాలు ఎలా ఉండాలి, వారసురాలు ఎలా ఉండాలి, వారసురాలు ఎలా ఉండాలని చెప్పింది. అలాంటిది ఈరోజు సిల్లీగా చెప్పిన మాటలకి సింపుల్గా వంట చేపిస్తారు. ఆడవాళ్ళకి వంట చేయడం కొత్తవా? పారిజాతంగా ఆ ఇంటి పని మనిషే కదా, పని చేయడం కష్టమా? అంత సిల్లీ క్వశ్చన్లు, సిల్లీ రీజన్స్ పెట్టడం అస్సలు నాకైతే నచ్చట్లేదు. సరే వదిలేండి, అది గురించి నాకు ఇంకా బాధ అయితే అవుతుంది, కానీ దాంట్లో న్యాయం అయితే జరగదని నాకైతే అనిపిస్తుంది. సరే ఇన్ కేస్ నేను స్టోరీ రాస్తే ఎలా రాస్తా అంటే, ప్రజెంట్ ఈ వారంలోనే ఇన్ కేస్ నాకు కానీ అవకాశం వస్తే కరెక్ట్గా దీప ప్రెగ్నెంట్ అయింది కదా, దీప ప్రెగ్నెన్సీని 1 year 9 months లేటర్ అనేసి దీప డెలివరీ టైంకి అయితే డైరెక్ట్గా అయితే తీసుకొస్తాను. అప్పటి వరకు ఇదే కంటిన్యూ రొటీన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి తెల్లారుతూ వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు, మాఫ్ వేయడాలు, వంట చేయడాలు, భోజనాలు చేయడం, నీకు ఇష్టమైంది అనేసి పూజ, శ్రీమంతం అంతా అయిపోతుంది. సింపుల్గా ఒకే వారంలో సింపుల్గా అయిపోతుంది. అయిపోయినప్పుడు డెలివరీ టైం వచ్చినప్పుడు ఇంకా దీప ఇంకా అసలు గ్యాప్ వచ్చింది కదా, అంటే శౌర్య దీప కూతురో కాదో మనకైతే ఇప్పుడు కూడా తెలియదు. గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ అంటే ఎలా చెప్పాలి, 7 years గ్యాప్ వచ్చింది, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనేసి మన డాక్టర్ గారు అయితే చెప్పారు కదా. గ్యాప్ వచ్చింది కాబట్టి దీప ఇంకా ప్రాణాలతో ఉంటుందా లేదా అనేసి వాళ్ళైతే ఒక టిస్ట్ అయితే పెట్టాలి. టిస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మన కార్తీక్ బాబు ఎంతలా ప్రేమిస్తాడు దీపాన్ని, భయంకరంగా ప్రేమిస్తాడు కదా. మామూలుగా ప్రేమించడం అంటే ఏమన్నా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలనేసి వాళ్ళ అమ్మని ఎదిరిస్తాడు, వాళ్ళ మామల్ని ఎదిరిస్తాడు, అందరిని ఎదిరిస్తాడు కదా. అందరినీ ఎదిరించినప్పుడు దీప నీకు 25 సంవత్సరాలు మీ అమ్మ నాన్న దూరం అయ్యారు, అయినా కానీ ఏందత్తా ఈ విధంగా పరిస్థితి వచ్చింది, నీ కూతురే అత్త దీప అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరా? ఇప్పుడు కార్తీక్ బాబు ఏదైతే అది రైట్ అనే దానికి రెడీగా ఉంటారు. సుమిత్ర గారు ఒక మాట అయితే చెప్పారు మొన్న ఎపిసోడ్లో. ఏం చెప్పారంటే, దశరథ్ గారు డైవర్ట్ చేశారు ఆ మాటని. మీకు ఆ రోజు నేను ఎపిసోడ్ చేయలేదు, కానీ ఒక మాట, ఇంపార్టెంట్ మాట అయితే ఒకటి వచ్చింది. ఏం మాట వచ్చిందంటే, ఇప్పుడు శ్రీరాములు వారు మన ఆంజనేయ స్వామిని అయితే పంపించి అక్కడ సీతమ్మ ఎలా ఉందో చూసుకోవాలి అనేసి అనుకుంటే, అక్కడ వాళ్ళకి దొరికేసినట్టు, అంటే వాళ్ళ బట్టలు దొరికేసి మన రామనాసురు ముందర ప్రవేశపెట్టాలి అనేసి భటులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రవేశపెడతారు అంటే మన ఆంజనేయ స్వామి, మా రామయ్య ఉన్నాడు, మా రామయ్య సంకేతం పంపిస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే భటులకి ఏమర్థమైంది అంటే, మనం పట్టుకోవాలనేసి దొరకలేదు మనకి, ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు కాబట్టి దొరికాడు. అంటే కార్తీక్ బాబుకి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ చెప్పట్లేదు. కార్తీక్ మనసులో ఏదో దాచుకున్నాడు, ఆ మనసులోంచి బయటకు వచ్చేదానికి టైం తీసుకుంటా ఉంది అని సుమిత్ర గారు ఆలోచన చేసినారు, మొదలు పెట్టాలని మన దశరథ్ గారు. నేను చెప్పాను కదా, జోష్న విషయంలో మార్పు వచ్చింది, కొంచెం చూసుకోరా, విషయంలో దాసుని చంపబోయింది అనేసి నేను చెప్పాను కదా, అదేమన్నా ఆలోచన చేస్తాను మన కార్తీక్ అనేసి ఇక్కడ సుమిత్ర మైండ్ డైవర్ట్ చేయాలనేసి మన దశరథ్ గారు థింక్ చేసి కంప్లీట్గా సుమిత్ర గారి మైండ్ అయితే డైవర్ట్ చేసేస్తారు. అంటే సుమిత్రను అక్కడ డైవర్ట్ చేసేసుకుందికి మన సుమిత్ర గారికి అయితే హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు హెల్త్ ఇష్యూ వస్తే ఆ హెల్త్ ఇష్యూని కంటిన్యూ చేస్తారా అంటే కంటిన్యూ చేయకూడదు. అసలు హెల్త్ ఇష్యూ అనేది పక్కన పెట్టండి, లేకపోతే దీపాకి ప్రాబ్లం లేదబ్బా, ఇన్ కేస్ 9 నెలలు వద్దు, దీపాకి ప్రాబ్లం లేదు,
సుమిత్ర గారు ప్రాబ్లం పెట్టండి, ఎందుకంటే హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి సుమిత్ర గారికి హెల్త్ ఇష్యూ పెట్టండి. హెల్త్ ఇష్యూ పెట్టినప్పుడు ఇంకా సుమిత్ర గారు లేరు అన్నప్పుడు, అంటే లేరు ఇంకా సుమిత్ర గారు, ఇంకా మనకు వచ్చేది కష్టం, ఏదైనా మిరాకల్ జరిగితే కానీ కష్టం అన్నప్పుడు మన దీప పోయేసి అమ్మ నేనే మీ అమ్మని, ఎక్కడైతే మన సుమిత్ర గారు తలకు దెబ్బ తగిలినప్పుడు నేను నీ కూతురునమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను అనేసి మన ఎప్పుడైతే చెప్పిందో, మన దీప చెప్పిందో, అదే రోజు మన సుమిత్ర గారు కూడా అదే విధంగా అమ్మ నేను నీ కూతుర్ని ఈ విధంగా పారిజాతం గారు మార్చేశారు నన్ను అనేసి ఇంట్లోంచి మెడ పట్టుకొని పారిజాతం గారిని జోష్నాని బయటికి గెంటేస్తే స్టోరీ ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తానండి. ఆల్రెడీ జోష్నాకి 10 కోట్లు ఇవ్వాలి, 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనింది, 12 కోట్లు ఉంది. 12 కోట్లు ప్లస్ వైరా ఉన్నాడు. వైరాని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. వైరా ఉన్నాడు. వైరా వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే అసలు జోష్నా ఒక ఆపోజిట్ కంపెనీ పెట్టి జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్, జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ 2.4 అని పెట్టి అసలు డెవలప్మెంట్, అసలు జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వాలి. మన కార్తీక్ బాబుకి ఏం చేయాలో తెలియకుండా ఉక్కిరి బిక్కిరి అవ్వాలి. అలాంటి టైంలో మన దీపాని సీఈఓ చేస్తే, దీపా సీఈఓ అయిన తర్వాత అక్కడ ఆలోచనలు, ఇప్పుడు రేపు ఎపిసోడ్లో జరగబోయేది అదే కదా. దీప ఆలోచన అంటే ఫుడ్ కోర్టులు పెట్టాలి, అంటే ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ సొసైటీలు ఉంటాయి, వాటిలో అంతా ఫుడ్ కోర్ట్ పెట్టాలి అనేసి మన దీప ఎలాగైతే ఆలోచన చేస్తుందో అదేవిధంగా మన దీప ఆలోచన చేసి ఆ రెస్టారెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎదురు పడతానే ఉండాలి, ప్రతిసారి ఎదురు పడతానే ఉండాలి. జోష్న పెళ్లి చేసుకోకపోయినా పర్లా, పెళ్లి చేసుకోవద్దు జోష్న, ఎప్పటికీ జరగదు కూడా పెళ్లి, అసలు అది జరగదులేండి. ఆ విధంగా డెవలప్ చేయాలంటే, ఎంత స్టోరీలో డెవలప్ చేయాలంటే, మళ్ళీ దీప ప్రెగ్నెన్సీలో దీపాని ప్రతిసారి డేంజర్ చేయడం. ఇప్పుడు జోష్న వాళ్ళ ఇంటికి పోయి అన్ని మటర్లు చేసింది, చేయలే కదా, అన్ని వెనకాల ఉండే చెప్పించిందంటే సుమిత్ర గారి ఇంట్లో ఉండే దీప వాళ్ళ ఇంట్లో ప్లాన్లు చేసింది. అలాంటి ప్లాన్లు అన్ని పెట్టచ్చు, ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉండే ఉమెన్ అంత విశ్వరూపం అయితే చూపించలేదు కదా, ముందైతే విశ్వరూపం చూపించింది. అలాంటి విశ్వరూపం చూపించచ్చు. మళ్ళీ దీప ఫస్ట్ భార్య భర్తని జైల్లో నుంచి తీసుకురావచ్చు, దీపాని ఫస్ట్ భార్యని జైల్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కొంచెం డ్రామా క్రియేట్ చేయొచ్చు. అసలు ఎంత స్టోరీ డెవలప్ చేయొచ్చు అంటే అంత స్టోరీ డెవలప్ చేయొచ్చు. ఎప్పుడు కామెడీ చేసుకుంటా, అమ్మకు మోసం చేసుకుంటా, అత్తకు మోసం చేసుకుంటా, మామయ్యకి మోసం చేసుకుంటా, తాతకు మోసం చేసుకుంటా, వాళ్ళకి జోష్నాకి అలాగే పారిజాతం గారికి భజన 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 భజన. కూరగాయలు కోసేదా 2 మార్కులు వేస్తాను, కూరగాయలు కోసేదా 2 మార్కులు వేస్తాను, జ్యూస్ చేస్తావా 3 మార్కులు వేస్తాను, మాఫ్ వేస్తావా 5 మార్కులు వేస్తాను, మా ఆవిడికి తినిపిస్తావా 10 మార్కులు వేస్తాను అనేసి మార్కులు అనుకుంటా ఆ విధంగా అయితే చేసుకుంటాం. కార్తీక్ కాఫీ తీసుకురమ్మని చెప్పండి మన పారిజాతం గారు, వారు కాఫీ తీసుకెళ్ళాలంట, మా నాయన వచ్చినాడంట కాఫీ తీసుకెళ్ళాలంటే అక్కడ కాశీ కూడా ఉన్నాడు. కాశీని కూడా వాళ్ళ పక్కకి అయితే తిప్పుకోవచ్చు, ఎందుకంటే శ్రీధర్ గారి పైన ఆల్రెడీ పీకల్లో కోపంలో ఉన్నాడు కాబట్టి కాశీని కూడా వాళ్ళ పక్కకు తిప్పుకొని ఆఫీస్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవచ్చు. ఎన్ని చేయకూడదు, ఎన్ని సీరియల్ ఎంత డెవలప్మెంట్, మీ డైరెక్టర్ గారికి ఎంత తెలివి ఉంటుంది. ఇలాంటి తెలివిని కనీసం వాడుకొని మనకు ఒక పాజిటివ్నెస్ అనేది ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. కాంచనా గారికి అయితే నిజం తెలియాలి. ఎవరికి తెలియకపోయినా సంవత్సరాలు బట్టినా కానీ నాకు ప్రాబ్లం లేదు, కానీ కాంచనా గారికి మాత్రం నిజం తెలియాలని నేను అనుకుంటాను. ఎందుకంటే కాంచనా గారి మంచి మనసు అసలు డైవర్ట్ అవ్వకూడదనేసి నా పర్సనల్ ఫీలింగ్. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.